పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు మార్కెట్ అనలిస్ట్ జీబీ సత్యనారాయణ గారు. సార్ తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, బంగారం వెండి ధరలు భారీ కుదుపుకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. బంగారం అయితే 14,000 రూపాయలు తగ్గింది. అలాగే వెండి అయితే కిలో మీద 28,000 రూపాయలు సార్, 28,000 రూపాయలు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకవైపు వారు జరుగుతోంది, అది చాలా ఉధృతంగా జరుగుతుంది. ఎక్కడైనా వారు ఉంటే బంగారం వెండి ధరలు పెరుగుతాయి అంటారు. కానీ ఇంత భారీగా పతనం అవటానికి కారణం ఏంటి? అసలు భవిష్యత్తులో ఎంతవరకు ఇది దిగే అవకాశం ఉంది, ఏమంటారు సార్? మీరు అన్నది కరెక్టే, కానీ గోల్డ్ సిల్వర్ జనరల్గా ఏంటంటే షేర్ మార్కెట్ ఫాల్ అయినప్పుడు గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. షేర్ మార్కెట్ పాజిటివ్ ఉన్నప్పుడు గోల్డ్ సిల్వర్ నెగిటివ్, షేర్ మార్కెట్ నెగిటివ్ ఉన్నప్పుడు గోల్డ్ సిల్వర్ పాజిటివ్. కానీ ఇప్పుడు రెండు నెగిటివే. ఎందుకు అంటే ఒకప్పుడు ఏదైతే ట్రంప్ సుంకాలు టారిఫ్లు అన్నాడో ఆ టైంలో ఏం జరిగేది? షేర్ మార్కెట్ ఫాల్ అయింది, గోల్డ్ సిల్వర్ పాజిటివ్లోకి రావడం జరిగింది. ఈ సుంకాలు టారిఫ్లు ఎప్పుడైతే ఫిబ్రవరి 2వ తారీఖు తోటి మనమే లాస్ట్ మనతోటి క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే ఫిబ్రవరి 2 మనతోటి క్లోజ్ అయిపోయిందో తర్వాత ఎప్పుడైతే ఇరాన్ మీద వారు ఫిబ్రవరి 28 ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో ఇవాళకి 24వ రోజు యుద్ధం స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా అంటే ఏంది, ఫోకస్ అంతా కూడా గోల్డ్ సిల్వర్ పోయి క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ మీదకి వెళ్ళటం జరిగింది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ మీద ఫోకస్ వెళ్ళటం జరిగిందో, నిత్యావసరాలకు ఏదైతే సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ ఉంటుందో ఈ గోల్డ్ సిల్వర్ పట్టించుకోదన్నమాట మార్కెట్. దాని మీదకి వెళ్ళేటప్పటికి ఇప్పుడు ఖమేనీ ఎప్పుడైతే ఫిబ్రవరి 28 యుద్ధం స్టార్ట్ అయింది, మార్చి 1వ తారీఖు చనిపోయిందని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ యుద్ధం ఆగిపోయిందని అనుకున్న టైంలోనే కాలేదు, అది యుద్ధం అలానే కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి 24వ రోజు మళ్ళీ ట్రంప్ నిన్న 48 గంటలు ఇరాన్ వాళ్ళకి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. హర్ముజ్ జల్సంది ఓపెన్ చేయాలి, మీరు చేయకపోతే మేము యాక్షన్ అనేది. అయితే ఇరాన్ వాళ్ళు కూడా అనటం జరిగింది, ఏమని, మేము అవసరమైతే ఇంకా మూసేస్తాం తప్ప మేమైతే ఓపెన్ చేసేది లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాంతో మళ్ళీ యుద్ధ వాతావరణం ఎక్కువ అవ్వటం జరిగింది. అయితే ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మార్కెట్ మీద, అంటే మార్కెట్లో ఏమైతే వరల్డ్ మార్కెట్లో అన్ని ఫాలో అవటం జరిగింది, దాంతో గోల్డ్ సిల్వర్ కూడా ఫాలో అవటం జరిగింది. ఎప్పుడైతే ఈ గోల్డ్ సిల్వర్ ఫాలో అవటం జరిగిందో మన మార్కెట్లు మామూలుగా కాదు, భారీగా ఫాలో అవటం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మన మార్కెట్లో 1900 పాయింట్లు మైనస్లోనే ఉంది. ఉదయం అయితే ఇంకా మైనస్లోనే, అంటే 30 కంపెనీలు ఏవైతే బిఎస్సి సెన్సెక్స్ ఉంటాయో 30 కూడా మైనస్లోనే ఉన్నాయి. రూపాయి ఏదైతే ఆల్ టైమ్ లోకి రావటం జరిగింది, రూపాయి ఆల్ టైమ్ లోకి రాగానే డాలర్ స్ట్రాంగ్ అయినట్టు తెలుస్తుంది. ఈ డాలర్ స్ట్రాంగ్ అయినప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలకి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే కొంచెం రికవరీ అవ్వడం జరిగింది. అంటే ఉదయం 30 కంపెనీలు మైనస్లోనే ఉన్నాయి, ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీల వరకు కొంచెం పాజిటివ్లోనే ఉన్నాయి. 624 పాయింట్లు ఇప్పుడు నిఫ్టీ మైనస్లో ఉంది. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 1946 మైనస్లో ఉంది. నిఫ్టీ 500 682, నిఫ్టీ బ్యాంక్ వచ్చి 1744. ఐటీ కూడా కొంచెం అంటే తక్కువ పడ్డది, నెగిటివ్లోనే ఉంది కానీ తక్కువ, 103 పాయింట్లు మైనస్లోనే ట్రేడ్ అవుతుంది. మిడ్ క్యాప్ 600, అంటే బిఎస్సి బ్యాంక్, నిఫ్టీ, నిఫ్టీ 200, నిఫ్టీ 100 అన్ని కూడా 100 పాయింట్లే మార్కెట్లో పడటం జరిగింది. మనం ఎంతసేపటికి ఇప్పుడు ఏంటిది వెయిట్ చేయటం తప్ప, ఎందుకంటే రేపటితోటి ఉందన్నమాట అవకాశం. రేపు ఉదయానికి మనకి ఆ ట్రంప్ ఇచ్చిన 48 గంటల టైం గడిచిపోతుంది. మళ్ళీ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడు రేపు ఉదయం? ఇరాన్ వాళ్ళు తిప్పికొట్టడం జరిగింది. అయితే మళ్ళీ ఈ రేపు ఉదయానికి ట్రంప్ ఏ నిర్ణయం, అంటే ఉదాహరణకి యుద్ధం ఆపేద్దామనేది ఆపేస్తాము అని చెప్పేసి ట్రంప్ అనటం జరిగింది. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ ఇరాన్ మీద దాడి చేయడం జరిగింది. ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేస్తే ట్రంప్ అనటం కూడా జరిగింది, ఏమని, నాకు తెలియకుండానే వీళ్ళు దాడి చేసారని అనటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ దాడి ఇంకా కొనసాగుతుందని అనటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యుద్ధ వాతావరణం 48 గంటలు డెడ్లైన్ ఇచ్చారు, వీళ్ళు వినటం లేదు. 48 గంటల తర్వాత హోరాహోరీగా యుద్ధం జరిగితే వాళ్ళ విద్యుత్ కేంద్రాల మీద కూడా దాడి చేసేస్తామని ట్రంప్ అన్నాడు. కాబట్టి అదే జరిగితే ఉద్రిక్తత ఇంకా పై స్థాయికి వెళ్తే ఏంటి? అవును, ఇంకా ఇప్పుడు ఈ యుద్ధం క్లోజ్ అయ్యేంత వరకు ఐక్యరాజ్య సమితి కూడా వాళ్ళ నోటీస్కి ఇవ్వటం జరిగింది, అంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏం చెప్తారు? రెండోది యుద్ధం ఆగుద్దా, కంటిన్యూ అయిద్దా
అయితే వాళ్ళు ఏమంటారు, ఇరాన్ వాళ్ళు హర్ముజ్ జల్సాన్ని మూసేసేది లేదు, అదే తెరిచేది లేదు, అవసరమైతే మూస్తాం, ఈ మిత్ర దేశాలకు ఏవైతే ఉన్నాయో అవి ఓకే, ఆ నౌకల్ని పంపించేస్తాం, ఒకవేళ అమెరికాకు సంబంధించినవి కానీ వాళ్ళ మిత్ర దేశాలకు సంబంధించిన నౌకలు ఏదైతే హర్ముజ్ జల్సంద్ నుంచి కనుక వెళ్తే 18 కోట్ల రూపాయలు కూడా 18 కోట్ల రూపాయలు అంటే కొన్ని డాలర్లు అనమాట అవి, అందుకని అవి పోతే అవి పెనాల్టీ మాదిరి వేస్తాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. ఈ హర్ముజ్ జల్సంది మనం ఏదైతే ఉందో అది ఓపెన్ అయ్యేంత వరకు అది అంటే అప్పటి వరకు అంటే ఇరాన్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అమెరికా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎకానమీ స్లో డౌన్ అవుతుంది, రూపాయి మనది వీక్ అయిపోతుంది, వరల్డ్ మార్కెట్లు అన్నీ కూడా మామూలుగా అంటే ఈ నష్టాలు ఎప్పుడైతే కంటిన్యూగా జరుగుతూ ఉంటాయో అప్పటి వరకు అంటే ఎప్పుడైతే రూపాయి వీక్ అయిపోతుందో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఎకానమీ స్లో డౌన్ అయిపోతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అంటే మన షేర్ మార్కెట్ కూడా ఇంకా గడ్డు రోజులే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సుంకాలు టారిఫ్లు అన్న దగ్గర నుంచి షేర్ మార్కెట్ పోయింది. ఇప్పుడు ఫిబ్రవరి 2వ తారీఖు ఎప్పుడైతే సుంకాలు టారిఫ్ మంది క్లియర్ అయిందని అనుకొని మన మార్కెట్లో కొంచెం ఉందనేటప్పటికీ ఇరాన్ మీద వార్ అన్నారు. ఇప్పుడు ఒకవేళ ఇరాన్ మీద వారు ఆగినా మళ్ళీ క్యూబా మీద అంటుండు ట్రంప్, మళ్ళీ ఆ క్యూబా ఏమవుతుందో తెలియదు, ఆ క్యూబా మీద ఎంతవరకు చర్చలా ఏంటిదనేది తెలియదు. చర్చలకు వస్తే ఓకే, మళ్ళీ ఇది అయిపోయినాక ఇరాన్ మీద అయిపోయినాక ఇదంతా రికవరీ కావడానికి కొన్ని నెలల కాలం తీసుకుంటుంది. ఏది అన్ని దేశాలు, ఇరాన్ అనుకోండి, అమెరికా అనుకోండి, మిత్ర దేశాలు అనుకోండి, ఆ సపోర్ట్ దేశాలు అనుకోండి, ఏవైనా కానీ అవి రికవరీ కావడానికి కొన్ని నెలల కాలం పడుతుంది. ఆ లోపలనే ఇంకా జరగవలసిన నష్టాలు అన్నీ జరిగిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు కరోనా టైంలో పరిస్థితుల్లో బంగారం వెండి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది, ₹1,00,000 వరకు కూడా దిగజారే అవకాశం ఉంది తులం బంగారం అని చెప్పి అనుకుంటా ఉన్నారు సార్. నిజంగా ఒక సీనియర్ మార్కెట్ అనలిస్ట్ గా మీరే చెప్పాలి ఏం జరగబోతుంది అనేది. అట్లా ఎందుకు అవ్వవు అంటే ఎప్పుడైతే ఈ గోల్డ్ సిల్వర్ ఫాల్ అవుతుంది కానీ కొంతవరకే అంటే కొంచెం పడ్డ తర్వాత కొంచెం యుద్ధం కనుక వాతావరణం క్లియర్ అయిందని అనిపిస్తే చాలు మళ్ళీ ఆటోమేటిక్గా గోల్డ్ సిల్వర్ పైకి వెళ్తుంది. అయితే ₹1,00,000 రావాలి అని అంటే ₹1,00,000 లోపుకి రావాలి అంటే ఈ క్రూడ్ ఆయిల్ ఇంకా పెరగాలన్నట్టు. అంటే యుద్ధ వాతావరణం సీరియస్ అయ్యి ఇప్పుడు $108, $110 ఉన్నటువంటిది ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమంటారు, ఇలానే కనుక యుద్ధం కొనసాగితే $150, $180, $200 కూడా వెళ్తుంది అని అంటారు. అప్పుడు కనుక వెళ్తే మీరు అన్నట్టు 1,00,000కి వస్తుందా, ₹1,00,000 లోపు వస్తుందా అనేది కాదు. అయితే మనం చూడవలసింది ఏంది, గోల్డ్ సిల్వరు జనవరి 29 ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. 4,29,000కి వెళ్ళింది ఏది సిల్వర్. జనవరి 30 నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. అయితే అంతకుముందు ఎక్కడి నుంచి పెరిగింది, ఎంత పెరిగింది కనుక గమనించినట్లయితే ఇరాన్ కంటే ముందు, వార్ కంటే ముందు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది. ఆ రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు 60,000 అది ఏది తులం. మరి ఇప్పుడు 60,000 నుంచి 80,000 పోయింది. మళ్ళీ గాజా ఇజ్రాయెల్ వార్ వచ్చింది. మళ్ళీ తర్వాత 60 నుంచి 80, 80 నుంచి 1,00,000 దాటిన తర్వాత 1,00,000కి దిగట్లే. ఇప్పుడు ఇంకా 1,00,000 పైనే ఉంది. ఇప్పుడు 1,00,000 దిగితే కొనుక్కుందామని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ 1,00,000కి రావాలి అంటే నెలలు పట్టొచ్చు ఒకవేళ ఈ యుద్ధం ఇలానే ఇప్పుడు ప్రచారం బాగా జరుగుతుంది సార్. ఇప్పుడు ఇదే సరైన సమయం, భవిష్యత్తులో పెరుగుతున్నాయో కానీ ఇప్పుడైతే ఈ వార్ జరుగుతున్నంత సేపు తగ్గుతూ ఉంటది. ఇప్పుడు 1,30,000 ఉంది, 1,20,000, 1,10,000 కూడా పడిపోద్ది. అట్లా పడినప్పుడు వేగంగా మీరు కొనుక్కొని పెట్టుకోండి అని చెప్పి ఒక ప్రచారం అయితే బలంగా చేస్తా ఉన్నారు. మీకు బాగా గుర్తుండుంటది, జనవరి 29 కంటే ముందు పెరిగేటప్పుడు తెల్లారితే 20,000, 30,000 పెరిగింది సిల్వర్. ఇంకా ఇక పెరిగిపోతుందని అందరూ క్యూలు కట్టి కొనుక్కున్న రోజులు ఉన్నాయి హైదరాబాద్లో. ఏది బంగారం షాపుల ముందు 2-3 గంటలు వెయిట్ చేసి ఇక దొరకదు మనకు అని కొనుక్కోవడం జరిగింది. పడేటప్పుడు ఏం చెప్తారు తెలుసా, ఇంకా పడుతుంది, ఇంకా పడుతుంది, 1,00,000 వస్తుంది అంటారు. 1,00,000కి వస్తే 80,000 వస్తుంది అని చెప్తారు. 80,000 అట్లా వచ్చే క్వశ్చనే లేదు, రానే అవకాశాలు కూడా తక్కువ. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ ప్రొడక్షన్, యూసేజ్, డిమాండ్, సప్లై, ఇన్వెంటరీస్, నిల్వలు ఈ ఈ ఐదిటికి ఎక్కడ మిస్ మ్యాచ్ అయినప్పుడే ఈ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగింది, ఇప్పుడు అందరు క్రూడ్ ఆయిల్ మీద ఫోకస్ పెట్టారు. రోజు క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది అనగానే ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు గ్యాస్ ఎందుకు షార్టేజ్ వచ్చింది, పెట్రోల్ ఎందుకు అంటే ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, గ్యాస్ ఏదైతే ఉందో అంతకుముందు మామూలుగా ఇస్తున్నారు కాబట్టి ఎవరు బుక్ చేయరు. 2 సిలిండర్లు ఉన్నా కానీ ఉట్టిగానే ఉంటారు, బుక్ చేస్తే నెక్స్ట్ డే వచ్చేస్తుందని. అయితే ఇప్పుడు ఏంది, ఇంకో సిలిండర్ ఉంది కొత్తగా, అంటే స్పేర్ ఉన్నా కానీ నడుస్తున్నా కానీ అయిపోకపోయినా కానీ ఇద్దరున్న ఫ్యామిలీ వాళ్ళు కూడా మళ్ళీ ఉన్న స్పేర్ సిలిండర్ని బుక్ చేసుకొని తెచ్చుకుంటారు. ఎందుకులే అని అంటే ఆర్టిఫిషియల్గా ఏమవుతుంది, అవసరం లేకపోయినా కానీ
నిల్వలు పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకొకటి దీంతో పాటు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆల్రెడీ పవర్ పెట్రోల్ వరకు అయితే పెంచడం జరిగింది, మళ్ళీ పెట్రోల్ పెంచుతారు, డీజిల్ పెంచుతారు అనేది, గ్యాస్ అయితే ఆల్రెడీ పెంచేయడం జరిగింది. ఒకసారి కనుక పెంచిన తర్వాత తగ్గడం అనేది చాలా కష్టం. ఒకసారి గ్యాస్ కానీ పెరిగిన తర్వాత ఇప్పుడు హోటల్స్ వాటిల్లో ఏం చేసేసిర్రు, గ్యాస్ సెస్ అని చెప్పేసి 10 రూపాయలు 20 రూపాయలు యాడ్ చేసేసిర్రు హోటళ్ళల్లో. అవును. బ్లాక్ లో అమ్మటం, బ్లాక్ లో కొనటం, ఎందుకంటే వాళ్ళు సర్వీస్ ఇవ్వాలి. మొన్నటిదాకా ఏంటిది, మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే రేట్లు ఉన్నాయి, ఇప్పుడు గ్యాస్ మాకు దొరకట్లేదు, షార్టేజ్ ఉంది కాబట్టి ఒక 10 రూపాయలు 20 రూపాయలు తినేవాళ్ళు కూడా పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే వరల్డ్ మార్కెట్లోనే క్రూడ్ ఆయిల్ గ్యాస్ పెరిగింది కాబట్టి వీళ్ళు కూడా పెంచిరు అనేదే ఉంటుంది. ఒకసారి పెరిగి మళ్ళీ రెండు మూడు నెలల తర్వాత ఫ్రీ అయినా తగ్గించేది ఉండదు, ఎందుకంటే మళ్ళీ ఖర్చులు పెరిగిపోయినాయి, అది లాస్ ఉంది, ఇది లాస్ ఉందని ఒకసారి పెరగటమే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, టీ కానీ, టీ పొడి కానీ, షుగర్ కానీ, ఏదైతే ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తోటి ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ పెరిగినాక మనం తినేటటువంటి తాగేటటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కొంచెమే పెరుగుతాయి. ఇప్పుడు సపోజ్ పంచదార ఉంది, గోధుమ పిండి ఉంది, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయి అంటే దానికి రిలేటెడ్ ఏవైతే హోటల్స్లో గోధుమ పిండి ఉంది అనుకోండి, కొంచెం పెరిగితే అది కిలోకి 4 రూపాయలు 3 రూపాయలు పెరిగింది అనుకోండి, పూరి 5 రూపాయలు 10 రూపాయలు పెంచేస్తారు, చపాతీలు 5 రూపాయలు 10 రూపాయలు పెంచేస్తారు. గ్యాస్ షార్టేజ్ ఉంది అనగానే ఉంటుంది, టీ పొడి పెరిగింది అనగానే టీ 5 రూపాయలు పెంచుతారు. ఇక పెరిగిన తర్వాత మరి ఒక కిలోకి 3-4 రూపాయలు గోధుమ పిండి పెరిగితే నువ్వు ఎన్ని పూరీలు వస్తాయి, ఎన్ని చపాతీలు వస్తాయి, మరి ఒక్కొక్క ప్లేట్కే 5 రూపాయలు 10 రూపాయలు పెంచుతావు అంటే ఇంక మాట్లాడేది లేదు. అంటే ఇక అలా జరుగుతూనే ఉంటుంది. ఇది కూడా అంతే, మన షేర్ మార్కెట్ కూడా ఎట్లుంటుంది, గోల్డ్ సిల్వర్ కూడా పడేటప్పుడు పడుతుంది అంటారు, పెరిగేటప్పుడు ఇంకా పెరుగుతుందండి అని అంటారు. ఇప్పుడు పడుతున్నప్పుడు ఎవరు కొనరు. ఇప్పుడు మార్కెట్లో, హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ సిల్వర్ డిస్కౌంట్లో అమ్ముతున్నారు. డిస్కౌంట్లో అంటే ఏంటిది, ఉన్న ధర కంటే కూడా గోల్డ్ మీకు ఒక 2,000 తక్కువకి ఇస్తాం, అంటే ఇక్కడ చూపించే ధర వేరు, నువ్వు కొనుక్కుంటా అంటే ఒక 2,000 తక్కువకి ఇస్తాం. సిల్వర్ అయితే 4,000 5,000 కూడా మైనస్లో ఇస్తాం అంటారు. కొనే వాళ్ళకి తెలుసు, అమ్మే వాళ్ళకి తెలుసు, తగ్గుతుందని తెలుసు. అయితే ఈ తగ్గుతుంది అనేది కొనే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా తగ్గుతుంది కదా ఎందుకు కొనాలని వీళ్ళు అనుకుంటారు. అమ్మే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, రేపు ఎట్లాగో మళ్ళీ తగ్గుతుంది కదా, ఇది యుద్ధం ఇప్పుడు అయ్యేటట్లేదు కాబట్టి పోతే పోయిందిలే, ఒక 5,000 తక్కువకి ముందు అమ్ముకుంటే చాలని వాళ్ళు అనుకుంటారు. అంటే ఏంది, ఇప్పుడు ఎవరికి బిజినెస్ ఉండదు, వాల్యూమ్ ఉండదు, ట్రేడింగ్ ఉండదు, ఎంతసేపటికి ఉట్టిగా ఎంక్వైరీలు, వెయిట్ చేయటం, అబ్జర్వ్ చేయటం తప్ప ఏముండదు. ఇంకోటి ఏంది, రూపాయి ఏదైతే ఉందో ఆ టైంలోకి రావడం జరిగింది. ఇవాళ మళ్ళీ ఈ రూపాయి $95 రూపాయలకు చేరే అవకాశం ఉంది, డాలరు మన రూపీ కన్వర్షన్. అందుకని ఏంది, ఎఫ్ఐఎల్ ఇంకా అమ్ముతూనే వచ్చిర్రు. అంటే ఎఫ్ఐఎల్ బయింగ్లోకి రారు. ఎందుకు రారు అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఏ ప్రపంచ దేశాల్లో ఏ ఎకానమీ స్ట్రాంగ్ ఉందంటేనే వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎకానమీ స్ట్రాంగ్ లేకపోయినా, వీక్ ఉందన్న వాళ్ళు ఎఫ్ఐఐలు అమ్ముకుంటూ వెళ్తూనే ఉంటారు. దాంతో మన మార్కెట్లు పడటం జరుగుతూనే ఉంది. మనకి పెద్దగా ఎఫెక్ట్ లేదు, మన ఎకానమీ స్ట్రాంగే ఉంది. ఎందుకుంది అంటే ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ సప్లై లేదో, ఇప్పుడు ఇరాన్ మిత్రదేశం కాబట్టి ఇరాన్ ఏమండు, మన నౌకలను రిలీజ్ చేస్తాం అన్నాడు, మిత్రదేశాలన్నీ నౌకలు వెళ్ళిపోతాయని చెప్తుండు. మళ్ళీ ట్రంప్ ఏం చెప్పిండు, ఒక నెల పాటు రష్యా నుంచి కానీ మనం క్రూడ్ ఆయిల్ తెచ్చుకోండి, అప్పుడు బ్యాన్ ఉండే మనకు రష్యా క్రూడ్ ఆయిల్ తెచ్చుకోకూడదని. మళ్ళీ ఏమన్నాడు, రష్యా నుంచి మీరు తెచ్చుకోండి, ఒక నెల రోజుల పాటు మీకు ఫ్రీ చేస్తాం అన్నాడు. అంటే రష్యా నుంచి మనకు తక్కువనే వస్తుంది, ఇరాన్ నుంచి మనకు తక్కువనే వస్తుంది, కాబట్టి కొంచెం లేట్ అయింది ట్రాన్స్పోర్టేషన్. ఈ ట్రాన్స్పోర్టేషన్ లేట్ కోసానికి ఇక్కడ ఆర్టిఫిషియల్గా ఏమవుతుంది, కొంచెం ధర పెరగడం జరుగుతుంది. రెండోది ఇంకోటి ఏంది, వరల్డ్ మార్కెట్లోనే, ఇంటర్నేషనల్ మార్కెట్లోనే క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో అది కొంచెం పెరగడం జరిగింది. దాంతో ఇక్కడ మనం కూడా ఫాలో అవడం జరిగింది. అంటే ఇప్పుడు $108-109 ట్రేడ్ అవుతుంది ఏది, మన క్రూడ్ ఆయిల్. మనం ఎంతసేపటికి చూడవలసింది ఏంటిది, ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నంత వరకు మనం కొంచెం అబ్జర్వ్ చేయడం తప్ప, మనం ఇక వెయిట్ చేయడం తప్ప ఏం చేసేది లేదు. ఎందుకోసం అంటే ఎప్పుడైనా కానీ ఏం జరుగుతుంది, ఈ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో మనం కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్లను బేస్ చేసుకొని జరుగుతాయి. ఈ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు 109 ఒక 3% పెరిగింది ఏది క్రూడ్ ఆయిల్. దాంతో కొంచెం అంటే ఎప్పుడైతే ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు ట్రంప్ నిర్ణయాలు ఏమేంటి, ఇరాన్ ఏంటిది, కాకపోతే ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఏం చెప్తున్నా మనకి మినిట్స్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. అక్కడ ఇరాన్ అంటే తిప్పికొట్టిండని, లేకపోతే ట్రంప్ టారిఫ్ పెట్టిండని, అదే మన అల్టిమేటం ఇచ్చిండు ఇరాన్ మీద అని, ఆయన నాటో దేశాలని రిక్వెస్ట్ చేయటం, మీరు హర్ముజ్ జల్సంది ఓపెన్ చేయడానికి సపోర్ట్ చేయమని, మేము చేయమని అనటం. బ్రిటన్ వాళ్ళు కూడా ఇవాళ మాకేమీ లేదు, మీరు చూసుకోండి తప్ప మేమేమి నిన్ను సపోర్ట్ చేయటం, ఆయనకు సపోర్ట్ చేయటం అనేది లేదు అని వాళ్ళు అనౌన్స్ చేయటం.
మన దగ్గరకు వచ్చేటప్పటికి మనం వాళ్ళకి అందరికి తెలుసు, ఇప్పుడు అమెరికాకి తెలుసు, రష్యాకి తెలుసు, ఇరాన్కి తెలుసు. ఏది ఇండియా తటస్థ దేశం, మిత్ర దేశం తప్ప. అమెరికా తోటి మిత్రతో ఉంటాం మనము, ఇరాన్ తోటి ఉంటాము, రష్యా తోటి ఉంటాము. ఇప్పుడు అమెరికా రష్యా ఆధిపత్యం కోసం ఏం చేస్తుంది, ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది రష్యా అని చెప్పేసి ట్రంప్ అంటాడు. ఇప్పుడు రష్యా వాళ్ళు ఏమంటారు, నువ్వు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి ఏది అమెరికా వాళ్ళు, అందుకని నేను ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నా అని ఇండైరెక్ట్గా న్యూస్ వస్తూ ఉంటాయి. అయితే ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటిది అనే దానికి ప్రతి దేశానికి ఏదో ఒక ఇష్యూలు ఎప్పుడు ఉన్నాయి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారు, లేకపోతే ఇప్పుడు అమెరికా, ఇప్పటిది కాదు ఇరాన్ అమెరికా, ఇప్పుడు ఈరోజు కాదు దశాబ్దాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు సపోజ్ అంతకుముందు అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చటం కానీ, అప్పుడు మళ్ళీ జరగటం కానీ, ఇవన్నీ కూడా అప్పటి నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు చైనాకు వచ్చేటప్పటికి ఏం లేదు, చైనా తైవాన్ ఎప్పుడు మళ్ళీ జరుగుతుంది, గాజా ఇజ్రాయెల్ వార్ జరుగుతూనే ఉంది. మళ్ళీ మనకు వచ్చేటప్పటికి పాకిస్తాన్ మన బోర్డర్ ఉంటూనే ఉంటుంది. మళ్ళీ పాకిస్తాన్ మన ఇండియా చైనా మళ్ళీ బోర్డర్ ఇష్యూలు మళ్ళీ మనవి ఉంటూనే ఉంటాయి. అంటే ప్రతి దేశానికి ఎక్కడో ఒక దగ్గర ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇక మన పని ఎంతసేపటికి ఏంటిది, ఏవి క్లియర్ అవుతాయి, ఏవి సెటిల్ అవుతాయి, మళ్ళీ ఒకటి అయిపోగానే ఇంకొకటి, ఇవన్నీ అయ్యేంత వరకు. ఇవన్నిటికంటే కూడా మెయిన్ ఇప్పుడు ఒక 4 ఏళ్ళు ఫెయిర్గా ఉండే ఏది రష్యా ఉక్రెయిన్ వార్ తప్ప. ఈ జో బైడెన్ ఉన్నప్పుడు మామూలుగా ఉండే. ఇప్పుడు జో బైడెన్ పోయినాక, ట్రంప్ వచ్చినాక మళ్ళీ ఆయన ఇంకొక 2 సంవత్సరాలు, 9 నెలలు 8 నెలలు ఉంటాడు. అయితే 2 సంవత్సరాల వరకు ఇంకా ఆలోచించాలి. ఇంకా లాస్ట్ 8-9 నెలలు ఏంటంటే ప్రచారానికి పోతారు. ఇక ఏది మళ్ళీ ఎలక్షన్స్ కావాలి, మళ్ళీ గెలవడానికి ఆ ప్రచారానికి పోతారు. అయితే ఒక 2 సంవత్సరాల వరకు ఈ ట్రంప్ని మనము బరాయించాలన్నా, ట్రంప్ ఏ నిర్ణయాలు తీసుకుంటాడు, ఏ దేశం మీద సుంకాలు టారిఫ్లా యుద్ధం అంటాడా, ఇవన్నిటిని బట్టే మనం వరల్డ్ మార్కెట్లు మొత్తం కూడా బేస్ అయి ఉంటాయి. ఇక మన పని ఎంతసేపటికి ఏంటిది, బాటంకి వచ్చిందా ఇప్పుడు మనం అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బంగారం వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గినా కానీ మళ్ళీ పుంజుకుంటే అంత ఇబ్బంది ఏం లేదంటారు, అంతే కదా సార్? రైట్. వాల్యూ ఉన్నాయి, వాల్యూనే ఉంటాయి. జీరోలు ఏం కావాయి, జీరోలు అయ్యే క్వశ్చన్ లేదు. జీరోలు అవడానికి ఉండదు. ఎందుకంటే బాటంకి వచ్చినప్పుడు సపోర్ట్ ఉంటుంది, వాల్యూ ఉన్న స్టాక్స్ ఉన్నాయి. షేర్ మార్కెట్లో వాల్యూ ఉన్న స్టాక్స్ ఉంటాయి. వాల్యూ ఉన్న స్టాక్స్ బాటంకి వచ్చినా మళ్ళీ పెరుగుతాయి. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఇటువంటివి ఇంకో వీడియోలో ఇంకోసారి మనం డిస్కస్ చేద్దాం. ఎలాంటి అంటే 1992 హర్షద్ మెహతా స్కామ్ జరిగింది. 1996లో ఫైనాన్స్ కంపెనీలో భూమి వచ్చింది. Y2K 2000 సంవత్సరంలో Y2K సాల్వ్ అయిన తర్వాత మార్కెట్ పోయింది. మళ్ళీ కేతన్ పరీక్ష స్కామ్ జరిగింది 2001లో. మళ్ళీ 2000లో మళ్ళీ తర్వాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలింది. మళ్ళీ 2008లో వరల్డ్లో మొత్తం లేమాన్ బ్రదర్స్ అని రియల్ ఎస్టేట్ స్కామ్ జరిగింది. 2009లో సత్యం కంప్యూటర్ స్కామ్ జరిగింది. ఇట్లా ప్రతి 5-6 ఏళ్లకు 4 ఏళ్లకు ఒకసారి ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు వరల్డ్ ఎకానమీ మొత్తం పోయింది. మళ్ళీ వితిన్ 1 year 2 yearsలోనే మళ్ళీ మార్కెట్ మొత్తం బౌన్స్ బ్యాక్ అయిపోయింది. మొన్న ఈ మధ్య కాలంలో కూడా మార్కెట్ ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పడగానే అందరూ ప్యానిక్ అయిపోతారు. ఎక్కడ ప్యానిక్ అయిపోతారు అంటే అవగాహన లేక, దాని వాల్యూని గుర్తుపట్టక, ఈ పెరిగినప్పుడు బాగా పెరిగింది. ఇప్పుడు ఉదాహరణ గోల్డ్ సిల్వరే ఉంది. తగ్గినప్పుడు 60,000 అప్పుడు, 70,000 అప్పుడు, మామూలు అప్పుడు ఎవరు కొనరు. ఇక 4 లక్షలు దాటిపోయింది అనగానే టీవీలు అనుకోండి, ఛానల్స్ అనుకోండి, పేపర్లు అనుకోండి, మ్యాగజైన్లు అనుకోండి, టీవీ ఓపెన్ చేసిన పేపర్ పెట్టగానే 4 మనుషులు ఫంక్షన్లో కానీ, 2 మనుషులు టీ స్టాల్ కాడ కలవగానే ఫస్ట్ మాట్లాడుకునేది ఇదే, గోల్డ్ సిల్వర్ ఇంకా పెరుగుతుందట, నువ్వు ఇన్వెస్ట్ చేయరాదు, పోదాంపా, కొనుక్కుందాంపా, ఇంకా పెరుగుతుందట కదా అని చెప్పేసి అనేది ఉంటుంది. అంటే ఎక్కడికక్కడికి ఫండ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ ఆ పీక్లో హైలో కొనుక్కోవటం. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలనో తెలియదు. అయితే అప్పు తెచ్చిన వాళ్ళైతే వాళ్ళు క్లోజ్ చేసుకోవడం బెటర్ ఏమో. సొంత పైసలు ఉండి అనుకుంటే మళ్ళీ 2-3 ఏళ్ళకి ఎప్పుడో ఇవన్నీ సర్దుమణుగుతాయి. సర్దుమణిగినప్పుడు మళ్ళీ ఆ పాత ధరలు వస్తాయి. కాకపోతే అప్పటి వరకు వెయిట్ చేయగలిగితే ఓకే. చూద్దాం సార్, నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.